నమస్కారం అండి. నేను మీ పల్లెటూరి సీను. మేడారం జాతరలో సమ్మక్క మొదటి ప్రతాపరుద్రునితో ఏ విధంగా పోరాడింది అన్నటువంటి విషయాన్ని పల్లెటూరి వారి మాట పాట అనేటువంటి కార్యక్రమంలో ఒక చిన్న పాట రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి. సమ్మక్క దేవి జల జల పారించే శత్రువుల రక్తము చెడని సెలయేరుగా మొదటి ప్రతాపరుద్రుడు తామగువాయని చుల్కనగా చూచి మెడర మీద దండెత్తి మొదటి ప్రతాపరుద్రుడు తామగువాయని చుల్కనగా చూచి మెడర మీద దండెత్తి సమ్మక్క దేవి జల జల పారించే శత్రువుల రక్తము చెడని సెలయేరుగా చిలకల గుట్ట మీద బరినలాగా మిగిలేను శత్రుల చేతికి చిక్కకూడదు అనే నేపముతో జంపన్న వాగులో దూకి చనిపోయే శత్రుల చేతికి చిక్కకూడదనే నేపంతో జంపన్న వాగులో దూకి ప్రాణాలర్పించే సమ్మక్క దేవి అదృశ్యమయ్యేను కుంకుమ భరిణగా మిగిలే అదృశ్యమయ్యేను చిలకల గుట్ట మీదను. ఈ విధంగా చిలకల గుట్ట మీద భరిణలాగా కుంకుమ భరిణలాగా సమ్మక్క దేవి మిగిలిపోయింది. కొడుకు అయినటువంటి జంపన్న వాగులో దూకి చనిపోయాడు కాబట్టి ఆ వాగులో స్నానం చేస్తే ఎంతోమంది పునీతులవుతారనేటటువంటి అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక భర్త, ఒక కూతురు, ఒక అల్లుడు ఈ పంచభూతాలలాగా పంచ పాండవులలాగా గొప్ప సైన్యంతో కాకతీయ వంశానికి ఎదురెడ్డి నిలిచినటువంటి ఈ వీరగాథ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోనటువంటి జాతర మేడారం జాతర.